కాంగ్రెస్‌లో ఉన్న అందరు ఎమ్మెల్యేలు ఒక ఎత్తయితే, ఈ ఎమ్మెల్యే మాత్రం ఇంకో ఎత్తు. మరి పార్టీ స్టాండర్డ్ ఏందో పక్కాగా చెప్పేద్దాం అనుకుండో, లేకుంటే వాస్తవం ఏందో ఒకటేసారి చెప్పేస్తే ఏ లొల్లుండదనుకుండో గాని, ఇగో ఇట్లా కుండ బద్దలు కొట్టి పబ్లిక్ నెత్తిల బండలెత్తేసిండు. ఇది క్లారిటీ అంటే. ఇది కదా విజన్ అంటే. గ్యారంటీలు హామీలు అనుకుంటా మేము చెప్పినవి మా గ్యాస్ చేసుకుంటా కౌలు రైతులకు రైతు భరోసా రైతు బీమా ఇసొంటి ఎప్పుడు ఇస్తారు అని ఊక అడుగుతుండే వరకలా బాజాబ్తో వచ్చే 4 ఏళ్ల లోపు ఇస్తాము అని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఎంత క్లారిటీ చెప్తుండే నూరి. కౌలు రైతులకు రైతు భరోసా కావచ్చు, అలాగే రైతు బీమా కావచ్చు, రాబోయే రోజుల్లో పంట గిట్టుబాటు ధర కావచ్చు, ఇవన్నీ కూడా మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పకడ్బందీగా రాబోయే 4 సంవత్సరాల్లో రైతులకు మేలు జరిగే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వినరా, పక్కా ఇస్తామని కూడా కాదు, మళ్ళా ప్రయత్నం చేస్తాము అని కుల్లా చెప్పేసిండు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. అయ్యో సారు, 6 గ్యారంటీలను అధికారంలో రాగానే అమలు చేస్తామంటిరి, ఆలస్యం చేయకుండా హామీలను నిజం చేస్తామంటిరి. మరి ఇప్పుడేంది, నెల కాదు ఏడాది కాదు ఏకంగా 4 ఏళ్లలో అంటారు అని ఆయన కూడా అనేందుకు లేదు పాపము. ఎందుకంటే నియోజకవర్గంలో ఏ ఊరికి పోయినా, మంచి చెడ్డ ఏ కార్యానికి పోయినా ఏమాత్రం వెనక ముందు కాకుండా ఏమాయ సారు 6 గ్యారంటీలు అని గన్మెన్లను దోసుకుంటూ పోయి మరి గట్టిగా అడగబట్టిరు జనాలు. తెల్లారే పొద్దుకే కుర్చీలో కూర్చొని ఏడాదాయే ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలని అడుగుతారు కాబట్టి ఇక రేపు ఎల్లుండి అని ఎందుకు చెప్పుడు, ఒకటేసారి 4 ఏళ్లలో చేస్తాము అప్పటిదాకా మాకు పవర్ ఉంటది కదా అని చెప్పిండే అనుకో. ఈసారి ఎవరైనా వచ్చి హామీల ముచ్చట ముంగటేస్తే అరే చెప్పినాం కదా 4 ఏళ్లలో చేస్తామని ఎన్నిసార్లు అడుగుతారు అని చెప్పి సైడ్కి వెళ్ళి సైలెంట్గా పోవచ్చు అని వాళ్ళ ఆలోచన కావచ్చు అనుకుంటా సెటైర్లు పట్టిర్రు ఎమ్మెల్యే గారి మాటలు విన్న జనాలు. అయినా ఓ మంత్రేమో మా తాన పైసలు లేవు అందుకే హామీలు చేస్తలేమని అంటాడు, ఇంకో లీడర్ ఏమో ఎంబట ఇస్తే మీకు తెలియదని మంది ముందలనే మాట్లాడతాడు. ఈ ఎమ్మెల్యేనేమో ఇట్లా జస్ట్ 4 ఏళ్ళే అని నాన్చుకుంటా మాట్లాడతాడు. చాలా సార్ మరి 4 ఏళ్ళు మళ్ళీ ఆయనతో అవి కూడా అయిపోయినాక ఓట్లకు ప్రచారానికి పబ్లిక్లకు వచ్చి ఈ 5 ఏళ్లలో కాలేదు ఏమనుకోకరి, మనసులో పెట్టుకోకుండా మళ్ళీ ఒకసారి గెలిపియుర్రి అని కూడా అడుగుతారా ఎట్లా అనుకుంటా కారు కడతలు కూడా అరుచుకోబట్టిరు గట్టిగానే.